ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మన మధు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటది వెళ్ళి చెప్పేసేమలా అని అంటారు. మ్యాడీ ఎట్లా ఫోన్ మాట్లాడుతుంది కదా, ఫోన్ మాట్లాడి రాగానే చెప్పేసే మ్యాడీకి అని అంటే మధు అంటారు లేదు ఇది ఒక స్పెషల్ రోజు చెప్పాలి, ఎందుకంటే ఇది నాకు మ్యాడీకి చాలా స్పెషల్ కదా, చెప్తాను నేను రేపు చెప్తాను నేనే చిన్ని అని చెప్తాను. సరే మ్యాడీ వచ్చాడు వెళ్ళు అని చెప్తాను వాళ్ళ ఫ్రెండ్. మా డాడీ కాల్ చేశారు మధు నేను వెళ్తాను అని అంటే, ఇప్పుడే నువ్వు నీ చిన్ని గురించి ప్రేమ ఎక్స్ప్రెస్ చేసావు కదా, నువ్వు బైక్ నడపడం మంచిది కాదు, నేనే మీ ఇంటి దగ్గరికి డ్రాప్ చేస్తాను అని మన మధు అంట. మన లోకి అక్కడే ఉండి మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేయగానే ఈ చిన్ని చెప్పకుండా ఎలా ఆపాలి, ఇది ఒకవేళ చెప్పిందనుకో నా కొంప మునుగుతుంది అని మన మ్యాడీని మధు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. మన శ్రేయ ఉంటుంది చూసి అత్తయ్య అని పిలుస్తుంది. పిలవగానే మన మ్యాడీ అంటే థ్యాంక్ యూ మధు అని అంటే, ఫ్రెండ్స్కి మధ్యలో థ్యాంక్స్ ఉండొద్దు అని అంటది. మధు వెళ్తుంటే నాగవల్లి స్కూటీ వెనక నుంచి పట్టుకుంటుంది అనమాట. ఏంటి వెళ్ళట్లేదని వెనకకి తిరిగి వస్తే నాగవల్లి ఉంటుంది. నీకు ఆ రోజు అంత వార్నింగ్ ఇస్తే గిట్ట నువ్వు ఇంకా నైట్ వరకు మ్యాడీతో ఉంటావా అని అంటదనమాట. వాడిని ఇంటి వరకు డ్రాప్ చేసి వెళ్ళాలా అంటే ఆ రోజు ఇచ్చిన వార్నింగ్ నీకు సరిపోదా, ఇంకా డోస్ పెంచాలా అని నాగవల్లి. నా సంగతి నీకు తెలీదు, ఏదైనా ఒకటేసారి చెప్తాను, రెండోసారి వార్నింగ్ ఇస్తాను, మూడోసారి ఏం చెయ్యను, ఎందుకంటే నువ్వు చేయడానికి నువ్వు బతికుండాలి కదా. ఆంటీ మీరు ఏమేమో ఊహించుకొని మా ఇద్దరికి తప్పుగా అనుకుంటున్నారు, మేమిద్దరం క్లాస్మేట్స్మి ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్మి అని చెప్తాను. తను డల్లుగా ఉన్నాడు కాబట్టి నేను ఇంతవరకు తోడుగా ఉన్నాడు, డల్లుగా ఉన్నాడని నేనే వచ్చి డ్రాప్ చేశాను, దాన్ని మీరు అపార్థం చేసుకొని ఇలా మాట్లాడుతున్నారంటే నేనేం అపార్థం చేసుకోలేను, కరెక్ట్గానే అర్థం చేసుకున్నాను అని నాగవల్లి. మీరు కరెక్ట్గా అర్థం చేసుకోలేరు ఆంటీ, అర్థం చేసుకోలేరు, ఎందుకంటే మీరు ఆల్రెడీ నా మీద కోపంగా ఉన్నారు. గుడిలో ఆ రోజు జరిగింది మీరు మర్చిపోలేరు, నన్ను చూసినప్పుడల్లా మీకు అదే గుర్తుకొస్తుంది, మీకు కోపం వస్తుంది, నేను చేసే ప్రతి పనికి మీకు కోపం వస్తుంది, మీరు ఆ కోపాన్ని తగ్గించుకొని నేను ఎందుకు ఇలా ఉన్నానో మీకు అర్థమవుతుంది. తన ఫ్రెండ్ చిన్ని కోసం ఎంతగా ప్రయత్నిస్తున్నాడో మీకు తెలుసు, చిన్ని కనపడకపోతే గిట ఎంత డిసప్పాయింట్ అవుతున్నాడో మీకు తెలుసు. ఆ డిసప్పాయింట్ పెరిగిపోతే అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడని నాకు భయంగా ఉంది, అందుకే అతను నా ఫ్రెండ్ కాబట్టి అతను డిసప్పాయింట్ అవ్వకుండా డిప్రెషన్లో వెళ్ళకుండా నేను అతను తోడుగా ఉంటున్నాను, అతనితో పాటు చిన్నిని గిట నేను వెతుకుతున్నాను అని మన మధు. మ్యాడీని హ్యాపీగా చూడడం కోసం, తను హ్యాపీగా ఉండడం కోసం నేను ఏమైనా చేస్తాను ఒక ఫ్రెండ్గా, ఎవరి బెదిరింపులకు నేను భయపడను, దయచేసి మీరు అర్థం చేసుకో, ఎలాగైనా చిన్నిని మ్యాడీ ముందు ఉంచుతాను అని మధు వెళ్ళిపోయి. నువ్వు అదే కాన్ఫిడెంట్గా ఉండు, ఖచ్చితంగా దొరుకుతుంది. ఏమైనా పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుందామా అంటే, ఎవరు హెల్ప్ చేసినా ఎవరు చేయకపోయినా నా చిన్ని నా దగ్గరికి వస్తుంది డాడీ అని మన దేవ అంటాడు. రాదురా, ఎట్టి పరిస్థితుల్లో ఆ చిన్ని నీకు దగ్గర కాదురా అని వాళ్ళ పెద్దమ్మ ఇంకా వాళ్ళ మ్యాడీ ఏదో పూజ సామాన్ తేయడానికి వచ్చారనమాట. పూజ సామాన్ అన్ని తీసుకున్నావా పెద్దమ్మ అంటే, అన్ని తీసుకున్నాం మ్యాడీ అంటే, మేము మధుకు చెప్పావా పూజ సంగతి అంటే, చెప్పలేను అంటే, చెప్పొచ్చు కదా ఆ అమ్మాయి ఏమన్నా అనుకుంటుందని చెప్పలేను అంటే, ఏమనుకోదు నువ్వు చెప్పు అని అంటది ఆమె. మీ ఇద్దరిని ఫ్రెండ్షిప్ చూస్తుంటే నాకు చిన్నప్పుడు మీ చిన్ని నీ ఫ్రెండ్షిప్ చూసినట్లు అనిపిస్తుంది అని అంటది. అనుకుంటున్నావు అంటే మీ అమ్మకు మధు పడదని పిలవద్దు అనుకుంటున్నావా అంటే, పిలుద్దాం ఫోన్ చేసి పిలువు అని అంటే, లేదు పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడనే అని అంటే, సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ గిట్ట పిలుద్దామని అంటది వాళ్ళ పెద్ద. మధు దేవునికి మొక్కుతూ, ఈశ్వర నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ దూరం చేశావు, కానీ నన్ను ఆప్యాయించే వాళ్ళని దగ్గర చేసి నా బంధాలని నాకు కనిపించేలా చేశావు, ఎలాగలాగో అబద్ధాలు పోయేసి మేమందరం మంచి కలిసిపోయేలా, లోయి మారిపోయేలా చూడు దేవుడా, అలాగే మా మాహికి నేనే చిన్నినని తెలిసేలా చెయ్యని, మా ఇద్దరి స్నేహం పైన ఎలాంటి చెడు దృష్టి తలగకుండా చూడండి స్వామి అని మొక్కు. చెంటి గుడికెళ్ళేసి వస్తాడు. రాగానే అక్క నీకోసం నేను పూజ చేసుకొని ప్రసాదం తీసుకొచ్చాను, నైట్కి తిను అని చెప్తాడు. చెప్తే ఎందుకురా ఇప్పుడే తింటుంది కదా అంటే, అక్క ఉపవాసం కదా ఎలా తింటుంది అని. ఉపవాసం ఉంటే తినొద్దని ఎవరు చెప్పారా అంటే, అక్క కఠిన ఉపవాసం ఉంటుంది కదా అట్లానే అని. కటిక ఉపవాసం ఉన్న వాళ్ళకిట ప్రసాదం తినొచ్చంట. నిన్న మొన్న గిట నేను అలానే అనుకున్నాను, కానీ గుడిలో ఒక ప్రవచనాలు చెప్పిన ఆయన చెప్పారు, దేవుని కోసం ఉపవాసం చేయడం, ఆ దేవుడే ప్రసాదం పంపించినప్పుడు తినడం అనడం పెద్ద పాపము అనను. అక్క నువ్వు ప్రసాదం తినొచ్చు అని. మ్యాడీ ఇంకా వాళ్ళ పెద్దమ్మ మధు వాళ్ళ ఇంటికి వస్తారన్నమాట. మధు వాళ్ళ అమ్మ అంటుంది కాఫీ టీ ఏమైనా తాగుతారంటే, ఏమొద్దమ్మా తొందరగా వెళ్ళాలి మేము, మాకు టైం లేదు అని అంటది. ఎందుకు టైం లేదు అని అంటే, కార్తీక మాసం కదా పూజ, మిమ్మల్ని పూజకు పిలుద్దామని వచ్చాము అని అంటే, అంత దూరం నుంచి ఎందుకు వచ్చారమ్మా, ఫోన్ చేస్తే అయిపోతుంది కదా అని మధు వాళ్ళ లేదండి మేము చిన్న పని మీద బయటికి వచ్చాం, అలా ఎలాగలాగో మిమ్మల్ని పిలుద్దామని వచ్చాం, మీ ఫ్యామిలీ మొత్తం రావాలి అని అంటే, లేదండి మేము అభిషేక కార్యక్రమం పెట్టుకున్నాము మేము రాలేము, మధు వస్తుంది చూడు అని అంటది. అంటే ఈసారికి వదిలేయచ్చు కదా నన్ను అని అంటే, నేను వదిలేసిన మ్యాడీ వదిలేయరు కదా అమ్మ అని అంటారు. రావచ్చు కదా మధు అని మ్యాడీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే వెళ్దామా మధు అంటే, వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి
పంతులు గారు అంటారు కార్యక్రమం మొదలు పెడదామని అంటాడు. అయితే ఇంకా మ్యాడీ రాడు కదా, రాకపోతే మ్యాడీకి కాల్ చేయి శ్రేయ అని చెప్తాడు. అప్పుడే మన మ్యాడీ ఇంకా వాళ్ళు వస్తారనమాట. వస్తే అందరు మ్యాడీని ఇంకా మధుని చూసి షాక్ అవుతారు. ఏ మధు నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అంటే ప్రవీణ ఆంటీ వాళ్ళు పిలిచారు అని. ఎటు తిరిగి వచ్చింది కదా, ఏమైనా పనులు ఉన్నాయేమో చూసుకోమని. నాన్న నువ్వు తొందరగా రెడీ అయ్యిరా అని అంటే సరే మమ్మీ అని వెళ్ళిపోతాడు. నాగా పెద్దక్క నీతో కొంచెం మాట్లాడింది పద, మధుని తీసుకొచ్చినందుకు కోపం వచ్చినట్లుంది, ఇప్పుడు నన్ను ఏం చేస్తుందేమో అని తను భయపడు. నువ్వు చెప్పినట్లే పూజ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చాను కదా అంటే మధుని ఎందుకు తీసుకొచ్చావు, మధుని కూడా తీసుకురమ్మని చెప్పానా నేను అని. ఇక్కడ ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా తీసుకురావడానికి అని అంటే ఇక్కడ కొంచెం కార్యక్రమమే కదా జరుగుతుంది, పూజనే కదా జరుగుతుంది, ఏమైనా పనులు చేసేదని తీసుకొచ్చాను అని అంటది. దాని ఇంటికి వెళ్ళి కార్ ఎక్కించుకొని తీసుకొని రావాలా, అంతగా పిలవాలి, అవసరం వస్తే ఫోన్ చేసి పిలవచ్చు కదా అని అంటే నేను అదే చెప్పాను అమ్మాయి, కానీ మ్యాడీయే ఇక్కడే ఉంది అని నాకు చెప్పకుండా నువ్వు ఏ పని చెయ్యకు అని చెప్పేసి, నా చెల్లెలు కాకపోతే ఇంకెవరు నన్ను తిడతారు అని